నమస్కారం అండి. రండి. ఏంట్రా అన్నవరం ఫోజిచ్చి నిలబడ్డావు? అరటిగా లోపల తీసుకురా. నేను తీసుకురానండి. ఏ నన్ను తీసుకెళ్ళమంటావా? మీరు తీసుకెళ్తారు లోపల పెట్టుకుంటారు, మీ ఇష్టం. ఏమైందిరా నీకు? ఏమైందంటారేంటండి? లోపల నా గుండెలకు వచ్చిన ఎంకం ఉందండి. అది నన్ను ఎంత మోసం తెచ్చిందో తెలుసా అండి? ఆ విషయం నేనే మర్చిపోయాను. ఒరే అన్నవరం, తమరు మాత్రం వెంకమ్మను మోసం చేయలా? నేనే మోసం చేశానమ్మా. అదేనమ్మా, 100 ఎకరాల పొలం ఉంది, 200 ఎకరాల పొలం ఉంది అని చెప్పావు కదా. అందుకని నోరు మూసుకుని లోపలికి వచ్చి వెంకమ్మ నాకంటే ముందు నువ్వు పెళ్లి చేసుకో. ఆ తర్వాత రుక్మిణి నేను పెళ్లి చేసుకుంటా. అరటిగా తీసుకురా. నేను రాను. మీరని చెప్పినా నేను రాను. రావా? రాను. అయితే రామన్న చౌదరి గారికి చెబుతా. వద్దు వద్దయ్యో. తీసుకురా. నమస్కారం అండి. పంతులు గారు, ఇప్పటికే ఆలస్యమైంది. త్వరగా జాతకాలు చూసి లగ్న పత్రికలు రాయించండి. నేను అదే కంగారు పడుతున్నానండి. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, మంచి ముహూర్తం దాటిపోతుందేమోనని. మీరు మాత్రం ఏం చేస్తారండి? మీ ఊరు నుంచి బయలుదేరి రావాలంటే ఒకవైపు కొండ, ఇంకోవైపు చెరువు, మధ్యలో ఆలయం. ఆలయం లేకపోతే సమయానికి వచ్చి ఉండేవాళ్ళుగా. ఏడముందో తెలియని కవుకు తెప్ప 30 ఎకరాల భూమి నిత్యాన్నదానం కోసం అమ్మవారి దేవుడానికి రాసేసిన బావగారు ఏదో ఆలోచిస్తున్నారు. లాంఛనాలు ఏమన్నా కావాలంటే చెప్పమనండి. ఏమిట్రా ఇంకా ఆలోచిస్తున్నావు? రావుడు, వాళ్ళంతా కంగారు పడుతున్నారు. శుభం. ఏం మాట్లాడుతున్నారు రావణ చౌదరి గారు? ఆలయం కూలగొట్టించి రొట్టేయించాలా? ఇన్ని సంవత్సరాలుగా మన గ్రామం కుగ్రామంగా మిగిలిపోవటానికి రహదారి సదుపాయం లేకపోవడమే కారణం. ఇదిగో 6 మైళ్ళ పొడవున రోడ్డు వేయించడానికి ప్లాను సిద్ధం చేశాను. దీని మూలంగా నేను 120 ఎకరాల పొలాన్ని పోగొట్టుకుంటాను. అది సరేనండి, మరి ఆలయము? పదవిలో ఉన్న వాళ్ళు ఆలోచించవలసింది ఆలయాన్ని గురించి కాదు, ప్రజల శ్రేయస్సు గురించి. ఒక పక్క కొండ, ఇంకొక పక్క చెరువు, మధ్యలో ఆలయం. దాన్ని పడగొట్టకపోతే ఇంకో 6 మైళ్ళ దూరం ఎక్కువ పెరుగుతుంది. అది అమ్మవారి ఆలయము. నోరు లేని అమ్మవారి కంటే నోరున్న జనం గొప్పవాళ్ళు. రోడ్డు లేకపోబట్టే ఈ పల్లెలోని పేద ప్రజలు పండించుకున్న కూరగాయలు పట్టణానికి తీసుకెళ్లలేకపోతున్నారు. వాళ్ళ బాగు కోసం రోడ్డు వేయించి తీరుతాను. దానికోసం ఏమైనా చేస్తాను. ఏం చౌదరి గారు, మీ ఇంటి మొగల శివలింగం అన్నే ఉండాలా? దానికి దినాము పూజలు పురస్కారాలు జరుగుతాండాలా? అమ్మవారి దేవాలయం మాత్రం కూలగొట్టాలనా? మీరు మీ ఇంటి ముందున్న శివలింగాన్ని పీకి పారేయండి, అప్పుడు ఆయన ఒప్పుకుంటాడు. నువ్వు ఈ మాటను అంగీకరిస్తున్నావా? ఒప్పుకోండి సాంబశివరావు గారు. ఈయన శివలింగం జోలికి ఏమాత్రం పోతాడో నేను చూస్తాను. కానీ ఏమి, ముందు శివలింగం పడగొట్టరి, ఎరుక సిరి ఆలయం గోడ మీద పలుగు వెయ్యరి. ముందుకేసిన అడుగు వెనక్కి తీసి అలవాటు ఈ రామన్నకు లేదు. నేను మడమ తిప్పను. మీరు మాట తప్పితే మరణహోమమే. ఊపు చూస్తా ఉంటే శివలింగాన్ని పీకి పారేసెట్టే ఉండాడే. అయితే సాంబశివరావు గారి 30 ఎకరాలకు ఎసరే. ఆ ఇంటి ముందుండేటిది మామూలు రాయి కాదయ్యా, మహిమగల శివలింగము. తరతరాలుగా వాళ్ళ వంశాన్ని కాపాడుతాడాడే దేవుడు. చెయ్యి వెయ్యని తెలుసని. త్వరగా పైన శుభ్రం
ఏంటి అయ్యగారు వీధి గుమ్మం నుంచి వస్తున్నారమ్మా. వీధి గుమ్మం నుంచి వస్తున్నారు. ఏయ్, ఆ నల్లరాయిని పెకిలించండి. ఓ, మీరందరూ హిందువులు. మీకు కళ్ళు పోతాయి, మీ జీవితాలు కుళ్ళిపోతాయి అన్నారు. అయ్యా, ముస్లిం అయినా హిందూ అయినా దేవుడు దేవుడే. నేను ఈ పాపం చేయలేను. పాపం? దేవుడి ముందు చేతులు కట్టుకుని నిలబడటమే శాపం రా. నేనే పెకలిస్తాను. ఏమండి? ఏమండి? ఏమండి వద్దండి. ఏమండి? ఏమండి నా మాట వినండి, సీత! వద్దండి. ఉత్తమ జాతి స్త్రీ ఒక్కసారి కోరిక కోరుతుంది, రెండోసారి అడగకూడదు. వద్దండి. రామన్న, నీ తాత ముత్తాతల కాలం నుంచి ఉన్న స్వయంభూలింగాన్ని తీసేసి మహాపరాధం చేశావు. ఏ ఈశ్వరుడు నీ కుటుంబాన్ని వంశాన్ని 3 కళ్ళతో చల్లగా చూస్తున్నాడో ఆ శివుడికి నువ్వు కోపం తెప్పించావు. బాధ వేయించడానికి నువ్వే వడివిరా. భగవంతుడే వేయిస్తాడు. అమ్మవారి ఆలయాన్ని నువ్వు తాకలేవు. మళ్ళీ శివరాత్రి నాటికి నీ స్వహస్తాలతో నువ్వు ఆ స్వయంభూలింగాన్ని తీసుకొచ్చి యథాస్థానంలో ప్రతిష్ఠించకపోతే నీ వంశం నిర్వంశమైపోతుంది.
శివలింగాన్ని మీకు చెరులో మారేశాడు. ఇంకా గుడి మీద కూడా వస్తాడు. ఎక్కడొస్తాడు? జటాధర స్వామి శపించాడు కదా, జారిపోయి ఉంటాడు. రామున్న మొండివాడు పాపారావు. శాపాలకు తాపాలకు లొంగిటోడు కాదు, వస్తాడు. అతను వచ్చే లోపే పొలం ఆక్రమించుకోకుండా, దేవళం కూలగొట్టకుండా ఏదో ఆలోచించాలా. అన్నయ్య, ఆయనతో మాట్లాడే ధైర్యం నాకు లేదు. నువ్వైనా మాట్లాడి మళ్ళీ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించమని చెప్పు. వాడిని గురించి నాకంటే నీకే బాగా తెలుసమ్మా. వాడు నా మాట వింటాం. నాకు భయంగా ఉందన్నయ్య. ఆపద ఏ వైపు నుంచి వస్తుందో ఏమిటో. వాడని అరే ఏమిట్రా పని? మరి ఏం చేయమంటావమ్మా? నాన్నేమో ఆలయం పడగొట్టడానికి వెళ్తున్నారు. నా పెళ్ళి అయిపోవటం ఖాయం. ఇంట్లో కూర్చొని నీకు వంట సాయం చేద్దామని వచ్చాను. అన్నయ్య, నువ్వే ఆయనకి ఏదో ఒకటి చెప్పి ఆలయం పడగొట్టకుండా చూడాలి. నేను మాత్రం ఏం చేయగలనమ్మా? వీడి పెళ్లి వరకు ఆలయం పడగొట్టకుండా ఉంటాను ప్రయత్నిస్తాను. ఆ తర్వాత వాడి దయ. అన్వర్, అయ్యా, బండి రెడీ చేయి. రావుడు, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఇలా కూర్చో. ఆలయం విషయంలో నీ పంత మానుకోవా? నిన్న జరిగింది మరచిపోను. నేడు జరగాల్సింది వాయిదా వేయను. రేపు జరగబోయేదాన్ని గురించి ఆలోచించను. ఆలయాన్ని ఈ రోజే పడగొట్టిస్తాను. నీకు కావాల్సింది పొలం కదా, ఆలయం జోలికి ఎందుకు వెళ్ళటం? ఆ పొలం నాకు దక్కకుండా అడ్డుపడింది అమ్మవారి ఆలయమేగా. ఆలయాన్ని పడగొడితే ఆ పొలం నీదవుతుందా? అవుతుంది. ఆ సాంబశివరావు పొలాన్ని రాసింది ఆలయానికేగా. ముందు ఆలయాన్ని పడగొట్టించి, ఆలయమే లేదు కాబట్టి ఇక పొలం ఎందుకని ప్రశ్నించి అప్పుడు నా స్వాధీనం చేసుకుంటాను. కొడుకు పెళ్లికి తాంబూలాలు పుచ్చుకున్నావురా. 3 ముళ్ళు వేయించకుండా ఆలయం పడగొట్టాలని బయలుదేరుతున్నావు. ఇది ఏమన్నా ధర్మంగా ఉందా? శుభమస్తు. నీకు మాత్రం అస్తమస్తు. పెళ్లి కూతురు కంటే నువ్వే అందంగా ఉన్నావు.
నాగేంద్రహారాయ త్రిలోచనాయ తస్మాంగరాగాయ మహేశ్వరాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ తస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ శంభో శంకర జయతు జయతు హరమో జయతు జయతు హే శంభో శంకర జయతు జయతు హరమో జయతు జయతు హే శంభో శంకర జయతు జయతు హరమో. ఇదిగో లోకేశ్వరరావు, అయ్యా రేపు అన్నయ్య పుట్టినరోజు కదా, ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలున్నారేమో చూడు. అలాగే. ఆగండి నేను చెప్పేది వినండి. మీకందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం శివరామకృష్ణయ్య గారు తన పుట్టినరోజు నాడు పెళ్లి చేసుకునే కొత్త జంటకు తాళిబొట్టు, కొత్త బట్టలు, 2 ఎకరాల పొలం దానం చేస్తారు. కాబట్టి రేపు ఎవరైనా పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటే వచ్చి పేర్లు నమోదు చేసుకోండి. పర్వాలేదులే, భగవంతుడు చల్లగా చూసుంటే శోభనం గదిలో నీ కొంగుముడి విప్పాల్సిన వాణ్ణి. డబ్బుందని రామనని పెళ్లి చేసుకున్నావు కదా. భిక్షపతి, నేను నీ వదిన్ని. కళ్ళు పోతాయా? పోనీ, నిన్ను అనుభవించాక కళ్ళేమిటి? ప్రాణం పోయినా పర్వాలేదు. నోర్మి. ఏంట్రా, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు నాన్న, పాలేమన్నా ఉంటే ఒక బిందెడివ్వు, నేను కూడా శివలింగం మీద పోస్తాను అంటే నోర్మి అంటుంది. మూసా పోస్తాను వదినా. ఏమా, వాడేమన్నా వాగాడా? రే భిక్షపతి! అవును, అసహ్యంగా చండాలంగా వాగాను. చంపుతావా? చంపు. మీ తాత ముత్తాతల జంతువుల్ని చంపితే నువ్వు నన్ను చంపు. చంపి నా తల కూడా గుమ్మానికి వేలాడగట్టు. ఇదిగో, పుట్టినప్పటి నుంచి సీత నా భార్య అనుకున్నాను, ఆరాధించాను. నేను తాగుబోతుని, తిరుగుబోతుని, లపోటు వేదవునని చెప్పి ఆ సీతకు రామన్న చౌదరి గారికి దగ్గరుండి పెళ్లి జరిపించావు కదా. వాళ్ళ కాపురం కూల్చే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. సీతని కట్టబెడితే పీటల మీద విషం దాకా చచ్చిపోతుందని బంగారు లాంటి రామునికిచ్చి పెళ్లి చేయించాను రా. వెంటనే నీ పద్ధతి మార్చుకోకపోతే నువ్వు తినే అన్నంలో విషం కలిపి తప్పేస్తాను రా వెధవా. వద్దు నాన్న, వద్దు. ఈ చెంపు దెబ్బ ఎప్పుడో కొట్టుంటే బాగుపడుండేవాడిని. నాన్న, నీ మీదొట్టు, ఇంకెప్పుడు తప్పు చెయ్యను నాన్న, తప్పు చెయ్యను. నన్ను క్షమించు నాన్న. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అది ఏమైంది లోకేశ్వరరావు? 50 జంటలు నమోదు చేయించుకున్నారండి. అందులో 30 జంటలకి దానం చేయడానికి మాత్రమే మన దగ్గర భూమి మిగిలి ఉంది. మరి మిగతా 40 ఎకరాలు అంటే మన పొలమంతా? ఈవేళ బాబు గారు ఎన్ని సంవత్సరాల నుంచి దానం చేసుకుంటూ వస్తున్నారు. కొండలైనా కరిగిపోవలసిందే కదా. మరి ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు? మీరు పుణ్యకార్యం చేస్తున్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని. రామన్న పేరుతో 2000 ఎకరాలు ఉండాలిగా, అందులోంచి రాసేవాడిని. అందులో మిగిలిన 60 ఎకరాలే ఇప్పుడు రాశానండి. ఆయన పేరు మీద గజం భూమి కూడా మిగలలేదు. రేపు శుభకార్యం ఆకూడదయ్యా. నూతన దంపతులు నా ఇంటి దగ్గర నుంచి నిరాశగా తిరిగి వెళ్ళకూడదు. నా త్వర జగన్నాథం, అన్నయ్య, నువ్వు ఈ సాయం చేస్తే నా పరువు కాపాడిన వాడి అవుతావు. 40 ఎకరాలే కాదు, నా యావదాస్తి మొత్తం నాకు ఇస్తాను, నా ప్రాణాలను ఇస్తాను. లోకేశ్వరరావు, అయ్యా కాగితాలు. మీ కుటుంబం 10 కాళ్ళ పాటు చల్లగా ఉండాలయ్యా. నీ పొలం వాయన దానం చేస్తాడు, పేరు తెచ్చుకుంటాడు. ఇంకా నీకే మిగులుతాది, గబ్బు లేచిపోతావు. తొందర పడకు, చూస్తావుగా. ఒరే రావుడు, ఈ భోజనాల కార్యక్రమం చూస్తుంటే నాకు తిరుపతి దేవస్థానం గుర్తుకొస్తోందిరా. నువ్వైనా చెప్పొచ్చు కదా మీ నాన్నకి, ఈ దానాలకు అంతే లేదా? ఎదుటివాడికి ఇంత పెట్టడంలో ఆయన ఆత్మసంతృప్తి పొందుతున్నారు. ఆ పుణ్యమే ఆయన నిండు నూరేడు బతికిస్తుంది. నువ్వు అన్నం వచ్చి ఇదంతా నీ పుణ్యమేరా. అంత మాటలు కదయ్యా. హర హర మహదేవ్ శంభో శంకర. ఓం నమః శివాయ. పెదనాన్న, ఏం బాబు? పెదనాన్న, నాన్న ఏమిట్రా?
నాన్న నోరు ఏమిటో చెప్పరా? మా నాన్న నోరు తెరిచి నిన్ను అడగలేక నాకు దస్తావేజీలు ఇచ్చి పంపించాడు. దేనికి? మీరు మా దగ్గర తీసుకున్న పొలానికి గాను రుణపత్రం రాయించుకు రమ్మన్నాడు. నా తమ్ముడు రుణపత్రం అడిగాడు. అయ్యో, సంతకం ఏంట్రా తినమేంటి? ఓహో, అన్నంలో విషం కలిపి చంపుతున్నానని భయపడి చస్తున్నావా? లేదురే, తిను తిను. ఏంట్రా నాకేమైంది? నువ్వు అన్నంలో విషం కలిపి నన్ను చంపుతానన్నావు కదా, ఆ పాపం నీకెందుకు అంటగట్టాలి అని నేనే నా అన్నంలో విషం కలుపుకున్నాను నాన్న. పొరపాటుగా పళ్ళాలు మారాయి. నాన్న ఎలాగో చచ్చిపోతున్నావు కదా, నీకు రహస్యం చెప్పనా? ఇంతకు ముందే మీ అన్నయ్య చేత దొంగ దస్తావేజీల మీద సంతకం పెట్టించుకున్నా. వాళ్ళని వీధిలోకి తీసుకొస్తా. ఈయనతో నీకు చెప్పాక నేను ఎందుకు బతికిస్తాను? నాన్న చిన్నప్పుడు నీ గుండెల మీద ఆడుకుంటే తెగ ఆనందపడేవాడు కదా, పోయేటప్పుడు కూడా ఆడుకుంటా ఆనందపడే. చల్ చల్ గుర్రం చలాకి గుర్రం, చల్ చల్ గుర్రం చలాకి గుర్రం, చల్ చల్ గుర్రం చలాకి గుర్రం, చల్ చల్. నాన్న నాన్న, అయ్యో తొందరగా పోయినట్రా. అందరికీ నమస్కారం. ఇది మా పెదనాన్న సంతకం పెట్టిన దస్తావేజు. అక్కడ మా నాన్న లేడు, ఇక్కడ మా పెదనాన్న లేడు. కానీ మా పెదనాన్న మా నాన్న దగ్గర 50 లక్షల డబ్బు, 40 ఎకరాల పొలం తీసుకున్నాడు. ఏ లోకేశ్వరరావు చెప్పు. అవునండి, నేను సాక్షి సంతకం చేశాను. ఈ అప్పు ఎలా తీరుతుందో ఆ ధర్మాత్ముడి సేవ అక్కడి నుంచి తీసేలోపు చెప్తే బాగుంటుంది. భిక్షపతి, మతుందా నీకు? ఇదేనా అడిగే సమయం? ఆయన తగలబడిపోతే ఆయనతో పాటు ఈ నిజం తగలబడిపోతుంది. మా అన్నయ్య ఆ ధర్మాత్ముడు రక్తం పంచుకు పుట్టాడు. ఏమయ్యా లోకేశ్వరరావు, మా అన్నయ్యకి మిగిలిన ఆస్తి ఏమిటి? ఈ ఇల్లు తప్ప ఏమీ మిగలలేదండి. సరే, 40 ఎకరాల కింద ఈ ఇల్లు పెట్టుకుంటాను. మిగతా 50 లక్షలు ఎలా ఇస్తావన్నయ్యా? ఏంటో నువ్వు మాట్లాడేది?
మా రావుని ఒట్టి చేతులతో నటువంటి మీద నిలబెడతావా? సరే, డబ్బు వద్దు, పొలం వద్దు, ఒక్కటిస్తే చాలు. ఏంటది? అది సీత దగ్గరుంది. అది ఇస్తే 50 లక్షల బాకీ రద్దు చేసుకుంటా. సీతారత్నం పుట్టింటి వాళ్ళు పెట్టిన 7 వారాల నగలున్నాయి. అవన్నీ నాకు ఇచ్చేస్తే నేను సరిపెట్టుకుంటాను. అదేమిటి, నీ మెళ్ళ ఉన్న మంగళసూత్రం బంగారం కదా, అది కూడా తీసిపెట్టు. అన్నయ్య తీసేమని చెప్పు. నువ్వు కట్టాల్సిన మా రావుడు కట్టాలని ఖచ్చితంగా కదా ఈ పని చేస్తున్నావు. తప్పు మాట్లాడుతున్నావు శాస్త్రి. నాకు ఆ తాళి అక్కర్లేదు, ఆ 50 లక్షలు కట్టమను. మీకందరికీ చేతులెత్తి మొక్కుతున్నారు. ఒక 5 ఇళ్ళ 5వ తనాన్ని కాపాడండి. మీకోసం తన సర్వస్వాన్ని మీకు దానం చేసి కొడుకును ఒట్టి చేతులతో నిలబెట్టాడు మా శివరామకృష్ణ గారు. మీరందరూ ఇంటి మూలంగా లాభం పొందిన వారే. ఆ ఇల్లాను మంగళసూత్రం తీయకుండా కాపాడండి. దయచేసి మీకు కొంచెం సహాయం చేయండి. పంతులు, నీకేమైనా సిగ్గుండదా? కడుపుకు అన్నం తింటాడావా, గడ్డి తింటాడావా? దానం ఇచ్చినట్టుది తిరిగి పీక్కుంటావా? నీ అమ్మాల కలుగాల పెట్ట. ఊరికేనే ఇచ్చాడా? పుణ్యం కోసం ఇచ్చాడు. సత్యాక తిరిగి ఇవ్వమంటే ఎలాగండి? ఎవడు దానం చేయమన్నాడండి? ఒళ్ళు కొవ్వెక్కి దానం చేశాడు. అన్నం పెట్టి తిన్నది కక్కమంటే ఎలాగండి? సోము తమ్ముడిది సోకేవా అన్నగారు అనుభవించారన్నమాట. ఏమి నిలబడి చూస్తాడారు సిగ్గు లేకుండా? ఈయనే ఉంటే మన కునేటి అని విక్కుంటారు, మనం వచ్చే పట్టుకొని అడుగు తినాలి. ఏం చూస్తాడే అమ్మ సీత, భిక్షపతి, మా వియ్యంకుడు బాకీ ఉన్న 50 లక్షల డబ్బు, 40 ఎకరాల పొలం నీకు నేనిస్తాను, సరేనా? సరే. దేవుడా? ఆయన దేవుడే అయితే 24 గంటలు శివ పూజ చేస్తూ ధర్మాలు చేసిన మా నాన్నకు దిక్కులకి సౌనిస్తాడా? దేవుడి పట్ల అపచారం చేయటం మహాపాపం. దేవుడిని ఎన్నాళ్ళు మనం చేసుకునే ఆత్మద్రోహం. అసలు దేవుడే లేడు. దిష్టి బొమ్మలాగా నా ఇంటి ముందు ఆ శివలింగం ఉండటానికి వీల్లేదు. తప్పో మీరు ఆ శివలింగం జోలికి వెళ్తే నా ప్రాణాలు తీసేసి వెళ్ళండి. నా భర్త దేవుడికి అపకారం చేయడం ఈ కళ్ళతో చూసే కంటే మీ కళ్ళ ముందే చచ్చిపోతాను. నన్ను చంపేసేయండి.
నీకు ఇంటి ముందు శివలింగం దేవుడా, నాకు మాత్రం నల్లరాయి. ఈ రోజు నుంచి నేను ఈ వీధి గుమ్మ నుంచి నడవను. ఆ నల్లరాయిని కన్నెత్తి చూడను. ఆ పెరటి గుమ్మమే నాకు వీధి గుమ్ము. ఇది అంగీకరిస్తుంది. నువ్వు నమ్ముతున్న దిష్టి బొమ్మ కోసం కాదా, ఈ కోసం. లక్ష్మి వచ్చింది. ఇంకా సీత రావాలి. భిక్షపతి గారు తీసుకున్నది 40 ఎకరాలని, మిగతాదంతా కుట్ర అని, ఆ కుట్రలో నాకు భాగస్వామ్యం ఉందని రామన్న గారికి తెలిస్తే నన్ను చంపేస్తారండి. డబ్బు చూసేసరికి ఆశ పుట్టిందా? ఇదిగో ఈ సంగతి ఎవరికైనా చెప్పావో కోసేస్తా. ఒరే భిక్షపతి, నువ్వు నాశనం అయిపోతావురా, నాశనం అయిపోతావు. ఇంత రాత్రి పూట ఎక్కడికి వెళ్తావు నాయనా? నీకు తెలీదమ్మా, తెల్లారేలోగా ఊరు తెలియ పారిపోకపోతే ఆ భిక్షపతి మనల్ని చంపేస్తాడమ్మా. తొందరగా పద, తొందరగా పద. ఊరుదిలి పారిపోతున్నావా లోకేశ్వరరావు? అది నాకంతా తెలుసు. అయ్యా అయ్యా అయ్యా, మీకు ద్రోహం చేశాను, నన్ను క్షమించండి అయ్యా. నేను క్షమిస్తా. మరి భిక్షపతి వదలొద్దు. నీకు ఉపాయం చెబుతా. అన్వర్, నీ ప్రాణాలకు భిక్షపతి మూలంగా ప్రమాదం ఉందని నీ చేతులతో నువ్వే రాశాను. నేను కాపాడతాను. దాన్ని జాగ్రత్తగా మడిచి నీ జేబులో పెట్టుకో. అర్థం కాలేదా? నీ ప్రాణాలను ఆ చేతుల్లో పెట్టావుగా. మీ అమ్మను జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళు. వెళ్ళు. వస్తాం బాబు. పదమ్మా, పద. ఎడవకో, ఎడవకో. కన్నీళ్లు పెట్టేంత గొప్ప చరిత్ర కలిగిన వాడు కాదే నీ కొడుకు. అన్నం పెట్టిన మా నాన్న చావు కారణమైన వాడు. నీ కొడుకును భిక్షపతి చంపాడని పోలీసులకు చెప్పాలి. అప్పుడే బ్రతికినంత కాలం నీకు నీ మనవరాలకి ప్రాణభిక్ష పెడతాను. లేకపోతే అన్వర్, అయ్యా, వీడి శవాన్ని తీసుకెళ్లి భిక్షపతి ఇంటి ముందు పడే. రావుడు, నువ్వు శ్రీరామచంద్రుడు లాంటి వాడిరా, ఇలాంటి హత్యలు చే. మా నాన్న పెట్టిన పేరు రామన్న, కానీ ఈ రోజు నుంచి నా పేరు రావణ. ఆయన మూలంగా దానాలు పొంది, భూదానాలు పొంది, అన్నదానాలు పొంది, ఆయన కన్ను మూసిన రోజు కన్నీటి విట్కోలు చెప్పలేకపోయిన ప్రతి వాడి బ్రతుకు కన్నీటి పాలు చేస్తా. అవసరం సృష్టికి తల్లి, అనుభవం తెలివికి తండ్రి. ఇది నా తండ్రి చావు నాకు నేర్పిన గుణపాఠం. వెంకన్న, ఆయన దానం చేసిన వేలాది ఎకరాలు తిరిగి తెస్తాను. సూది మన మోపినంత నేల కూడా వదలను. అప్పటి వరకు మా నాన్న మొరతాడి నా మెడతాడు. ఏమిటిది? నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? లోకేశ్వరన్ చంపినందుకు అరెస్ట్ చేస్తున్నాం. నేను అతను తప్పుడు పెట్టి అతని స్వహస్తాలతో రాసిన ఉత్తరం. దీనికి అతను తల్లే సాక్ష్యం. పద.